హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి సెలీనియం వెబ్ డ్రైవర్ అండి. సో, సెలీనియం వెబ్ డ్రైవర్ చాలామంది స్టూడెంట్స్ తెలుగులో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అని రిక్వెస్ట్ వచ్చింది. సో, ఈ డ్ర ఈ టాపిక్ సెలీనియం వెబ్ డ్రైవర్ కోసమే మనము క్రియేట్ చేస్తున్నామండి. సో, నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తానండి. సెలీనియం వెబ్ డ్రైవర్ అంటే ఏమి? సెలీనియం వెబ్ డ్రైవర్ ఎందుకంత ఫేమస్ అయిందనేది. సో, మనకు మీరు చూసారంటే సెలీనియం చాలా సంవత్సరాల కిందట వచ్చిందండి. సో, అది అప్పుడు వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలీనియం ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెలీనియం ఐడీఈ అండ్ ఆర్‌సి రిమోట్ అండ్ మళ్ళా వెబ్ డ్రైవర్ వచ్చిందండి. సో, వెబ్ డ్రైవ్‌లో గూడా మనకి 2 వెర్షన్స్ వచ్చిందండి. ఇక్కడొచ్చి వెర్షన్ 1, వెర్షన్ 2.0, వెర్షన్ 3.0 అనేసి. ఇప్పుడు మనం వాడేదొచ్చి లేటెస్ట్ వెర్షన్ 3 అండి. సమ్ మైనర్ వెర్షన్ రన్ అవుతుందిప్పుడు. తర్వాత సెలీనియం గ్రిడ్ అండి. సో, ఇవొచ్చి మనకు సెలీనియంలో మీరు చూసున్న ఆహ్, మోర్ కాంపోనెంట్స్. దీని తర్వాత దీనికన్నా ముందు సెలెండ్రాయిడ్ అలాంటివి చాలా వచ్చాయి. బట్ మీరు డెస్క్‌టాప్ ఆటోమేషన్‌కైతే విత్ రెస్పెక్ట్ టు సెలీనియం ఈ 4 ఐడియా ఉంటే సరిపోతుందండి. సో, సెలీనియం ఐడీ ఏమంటే సెలీనియం ఐడీ ఇట్స్ నథింగ్ బట్ ఎ బ్రౌజర్ యాడ్ ఆన్ అండి. సో, ఈ బ్రౌజర్ యాడ్ ఆన్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా ఒక టెస్ట్ కేస్ జనరేట్ చేయాలనుకోండి. మీరు రికార్డ్ చేసేసి మీరు మీ యాక్షన్స్ అన్నీ పర్ఫార్మ్ చేయండి. సో, పర్ఫార్మ్ యాక్షన్స్ తర్వాత మీరు యాక్షన్స్ పర్ఫార్మ్ చేశాక మీరు స్టాప్ కొట్టారంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు రికార్డెడ్ టెస్ట్ కేసెస్ జనరేట్ అవుతుందండి. టెస్ట్ స్టెప్స్ జనరేట్ అవుతుందండి. సో, మీరనుకోవచ్చు మీరు ఆటోమేటిక్‌గా మనము కోడ్ రాయకుండా మనకి టెస్ట్ కేసెస్, టెస్ట్ సూట్స్ ఇవన్నీ జనరేట్ అయితే మనం ఐడీఏ వాడుకోవచ్చు కదా సార్! ఎందుకిప్పుడు ఎవరు ఐడీఈ వాడట్లేదు? చాలామంది వెబ్ డ్రైవర్ వాడుతున్నారు, గ్రిడ్ వాడుతున్నారంటే రీజన్ అండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో కోడ్ జనరేట్ చేస్తుందండి. జావా స్క్రిప్ట్ గానీ, జావా గానీ, పైథాన్ గానీ, మళ్ళీ ఈ సి షార్ప్, విజువల్ స్టూడియో మీరు చానా ఎన్ని లాంగ్వేజ్ బైండింగ్స్ అయినా సపోర్ట్ చేస్తుందండి ఇది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ మీరు మీ ఫ్రేమ్‌వర్క్ అంటే మీరు ఒకసారి రాసిన టెస్ట్ కేసు మీరు మల్టిపుల్ బ్రౌజర్స్‌లో ఆహ్, మళ్ళీ మల్టిపుల్ డివైస్ స్క్రీన్ సైజెస్‌లో మీరు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ విండోస్ కానీ, ఉబంటూ గానీ, లేకపోతే సఫారీ గానీ, లేకపోతే అసలు మీరు హెడ్‌లెస్ ఎగ్జిక్యూషన్ చేయాలండి. హెడ్‌లెస్ అంటే మీకు ఎగ్జిక్యూషన్ జరుగుతుండేది తెలీదు. బట్ బ్యాక్ ఎండ్‌లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంటుంది. సో, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానెల్స్‌లో మీరు మీ టెస్ట్ కేస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, మీరు ఐడీలో రికార్డ్ చేసిన టెస్ట్ కేస్ వర్కౌట్ అవ్వదండి. మీరు మళ్ళీ తర్వాత జనరేట్ అయిన కోడ్‌ని తీసి మీరు మోడిఫై చేసి, ఒక్కొక్క ఛానెల్‌కి ఒక్కొక్కలాగా కోడ్ మోడిఫై చేసుకోవాలండి. సో, అది ఇట్ ఈస్ డబుల్ వర్క్ అండి. ఆహ్, సో, మనకు ఐడీఈ యూసేజ్ తగ్గిపోయింది. సో, తర్వాత రిమోట్ కంట్రోల్ అనేదొచ్చిందండి. సో, రిమోట్ కంట్రోల్ అంటే ఏమంటే, మీరు ఇది ఆర్కిటెక్చర్ కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుందండి. రిమోట్ కంట్రోల్‌కి కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్. ఇది హ్మ్, ఇప్పుడు ఎవరు వాడట్లేదు. బట్ మీకు ఓవర్‌వ్యూ కోసం నేను చెప్తానండి. ఎలా ఉంటుందనేది. మీకు ఇక్కడ ఒక సర్వర్ రన్ అవుతుందండి. ఈ సర్వర్ మీరు రన్ చేయాలి. స్పెసిఫిక్‌గా మీరు రన్ చేసి, ఈ సర్వర్ రన్ చేసినాక ఏమవుతుందంటే, ఈ సర్వర్ మీరు రాసిన కోడ్ ఉంది గదా! కోడ్ ఆర్ లాంగ్వేజ్ బైండింగ్స్ అంటారు. ఎల్‌బీ అంటారు. ఈ కోడ్‌ని మీకు బ్రౌజర్‌కి సప్లై చేస్తుందండి. యాక్చువల్ బ్రౌజర్ లైక్ క్రోమ్ వీటికి సప్లై చేస్తుందండి. ఈ రిమోట్ కంట్రోల్ అనేది. దీంట్లో మనకి కాంప్లెక్స్ జావా స్క్రిప్ట్ బేస్డ్ సెలీనియం కోర్ అనేసి ఒక లైబ్రరీస్ ఉంటాయండి. సో, ఈ లైబ్రరీస్ ఈ సర్వర్‌లో రన్ అయ్యే కాంపోనెంట్స్ ఈ కోడ్‌ని బ్రౌజర్‌కి రన్ చేస్తుందండి. సో, కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది దీనికి. సెలీనియం ఆర్‌సికి. తర్వాత వెబ్ డ్రైవర్ వచ్చిందండి. ఈరోజు మనం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తాము. వెబ్ డ్రైవర్‌లో గూడా మనకు ఓల్డ్ వెర్షన్ 2 ఉండింది. ఇప్పుడు వెర్షన్ 3 మైనర్ వెర్షన్ రన్ అవుతుంది. సెలీనియం గ్రిడ్ అండి. గ్రిడ్ మోస్ట్‌లీ మీరు పారలెల్ ఎగ్జిక్యూషన్స్ కోసం చేస్తారండి. పారలెల్ ఎగ్జిక్యూషన్స్ ఎందుకు అవసరం అని మీరు అడగొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకొక అప్లికేషన్ ఉంది. సో, మీ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే, మీ ఈ ఈ అప్లికేషన్ మీకు ఆహ్, 10 బ్రౌజర్స్‌లో ఎగ్జిక్యూట్ చేయాలండి. 10 బ్రౌజర్స్
మళ్ళా 10 వెర్షన్స్ ఆఫ్ బ్రౌజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు క్రోమ్ వెర్షన్ 58లో ఉందండి. తర్వాత 59లో చేయాలి, 60లో చేయాలి, 61లో చేయాలి, యాస్ వెల్ యాస్ 57, 56లో కూడా చేయాలండి. ఎందుకంటే మనకి తెలీదు కదా కస్టమర్ ఏ టైప్ ఆఫ్ వెర్షన్‌లో ఉన్నాడా, అప్‌గ్రేడ్ చేసినారా లేదా, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్షన్స్ ఉంటుందండి. సో, ఇలా మీరు క్రోమ్ టైప్స్ ఇలా డిఫరెంట్ మీరు చేసుకుంటా పోతే కొ చా మీరు ఒకే టెస్ట్ కేస్‌ని దగ్గర దగ్గర మీరు ఒక 30 మీడియమ్స్‌లో రన్ చేయాలండి. 30 మీడియమ్స్‌లో మీరు ఒక టెస్ట్ కేస్‌ని రన్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది కాబట్టి, మీరు ఒకటి వెబ్ డ్రైవర్‌తో రాసిండే టెస్ట్ కేస్‌ని మనము సెలీనియం గ్రిడ్ సెటప్ చేసి మీరు అన్నిట్లో ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తామండి. సో, దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సెలీనియం గ్రిడ్. ఇప్పుడు వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, సో, వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, దీంట్లో మీకు మెయిన్‌లీ 4 కాంపోనెంట్స్ ఉంటుందండి. సో, ఈ 4 కాంపోనెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఏం చేస్తుందనేది నేను మీకు డయాగ్రామ్‌లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాంగ్వేజ్ బైండింగ్ అండి. ఆహ్, ఫస్ట్ వన్ ఈస్ లాంగ్వేజ్ బైండింగ్. మళ్ళా జేసన్ వైర్ ప్రోటోకాల్. తర్వాత మీకు వెబ్ డ్రైవర్ ఏపీఐ ఉంటుంది. తర్వాత వెబ్ బ్రౌజర్స్ ఉంటుందండి. వెబ్ బ్రౌజర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు సెలీనియం డెస్క్‌టాప్ బేస్డ్ అప్లికేషన్ సపోర్ట్ చేయదండి. మీరు పోయి అవుట్‌లుక్ నేను సెలీనియంతో ఆటోమేట్ చేస్తానంటే అది కుదరదు. ఎందుకంటే సెలీనియం ఈస్ ఏ వెబ్ అప్లికేషన్ ఆటోమేషన్ టూల్ అండి. సో, మీరు ఓన్లీ బ్రౌజర్స్ లోపల ఓపెన్ అయ్యే అప్లికేషన్ గూగుల్.కామ్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి అప్లికేషన్స్ మాత్రం, ఎందుకంటే దాంట్లో వెబ్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి, ఆ కాంపోనెంట్స్‌ని ఐడెంటిఫై చేసే కేపబిలిటీ ఈ వెబ్ డ్రైవర్ లోపల బిల్డ్ చేసి ఉంటారండి. ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్‌లో. సో, మనము దీన్ని యూజ్ చేసి డెవలప్ చేస్తామండి. సో, ఈ 4 కాంపోనెంట్స్ ఆర్కిటెక్చరల్‌గా ఈ వెబ్ డ్రైవర్ సెలీనియం డెవలప్ చేసినోళ్ళు ఎలా చేశారు అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో, దీనికొక నేను సింపుల్ ఆహ్, ఇదొక ఆర్కిటెక్చర్ అండి. సింపుల్ వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ తీసుకుంటాను. సో, మీరు నేను చెప్పినట్లు లాంగ్వేజ్ బైండింగ్స్ అనేది ఒక దీంట్లో ఒక పార్ట్ కదండీ. సో, లాంగ్వేజ్ బైండింగ్స్ ఏమంటే, ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ ఆర్ నథింగ్ బట్ మీరు రాసే కోడ్ అండి. మీరు జావా గాని, రూబీ గాని, సి షార్ప్, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇప్పుడు ఇంకా చాలా లాంగ్వేజెస్ వచ్చాయండి. సో, ఇలా మీరు ఏ లాంగ్వేజ్‌లో కోడ్ రాసినా గూడా సెలీనియం సపోర్ట్ చేస్తుందండి. సో, దాన్ని లాంగ్వేజ్ బైండింగ్స్ అంటారు. సో, ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ ఏమిరా అంటే మీకు నథింగ్ బట్ ఒక్క సెకండ్ అండి. సో, ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ ఆర్ నథింగ్ బట్ మీకు జావా కోడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా చేశారనుకోండి. సెలీనియం వెబ్ డ్రైవర్ జావాకైతే మీరు వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసి మీరు మీ ఎక్లిప్స్ ప్రాజెక్ట్‌లోకి ఇంపోర్ట్ చేస్తారండి. సో, ఆ జార్ ఫైల్స్ ఆర్ నథింగ్ బట్ ఈ లాంగ్వేజ్ బైండింగ్స్ అండి. సో, మీరు తర్వాత జేసన్ వైర్ ప్రోటోకాల్ అండి. మీరు రాసే కోడ్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు డెవలపర్, మీరు ప్రోగ్రామర్ కాబట్టి మీకు కోడ్ అర్థమవుతుంది. ఆ కోడ్ ఈ బ్రౌజర్ డ్రైవర్స్‌కి అర్థం కాదు కదండీ. ఈ బ్రౌజర్ డ్రైవర్స్‌కి ఏమున్నా ఇవి మిషన్‌లో మాట్లాడుకున్న కోడ్‌తో వర్క్ అవుతుంది. సో, మీరు రాసిన జావా కోడ్‌ని జేసన్ వైర్ ప్రోటోకాల్‌గా జేసన్‌గా కన్వర్ట్ చేస్తుందండి. కన్వర్ట్ చేసి డ్రైవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైర్‌ఫాక్స్ ఆటోమేట్ చేస్తుంటే ఫైర్‌ఫాక్స్ డ్రైవర్ యూజ్ చేసుకుంటారు. దీన్ని గెకో డ్రైవర్ అంటారండి ఫైర్‌ఫాక్స్‌కి. దీన్ని క్రోమ్‌కొచ్చి క్రోమ్ డ్రైవర్ అంటారు. సఫారీకొచ్చి సఫారీ డ్రైవర్ ఉంటుంది. ఒపెరా డ్రైవర్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌కొచ్చి ఎడ్జ్ డ్రైవర్ ఉంటుంది. ఐఈ డ్రైవర్ ఉంటుందండి. సో, మీరు ఒక్కొక్క బ్రౌజర్‌కి ఒక్కొక్క డ్రైవర్స్ డెవలప్ చేసి పెట్టినారు. మీరు ఈ డ్రైవర్స్ మీరు కావాలంటే మీరు సెలీనియం .ఓఆర్‌జీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసారంటే మీకు లేటెస్ట్ ఆహ్, బ్రౌజర్‌కి ఏ డ్రైవర్ డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు అక్కడ ఉంటుందండి. సో, ఈ డ్రైవర్‌కి ఇన్‌పుట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలంటే, నాకు జేసన్ ఫార్మాట్‌లో ఇన్‌పుట్ కావాలి. నాకు జేసన్ ఫార్మాట్‌లో ఇన్‌పుట్ వస్తే, నీకు బ్రౌజర్‌లో ఏం యాక్షన్ చేయాలనుకుంటున్నావు అనేది నాకు అర్థమవుతుందని ఈ డ్రైవర్ చెప్తుందండి. సో, దానికి జేసన్ ఇన్‌పుట్‌గా ఇవ్వాలంటే, ఈ జేసన్ వెబ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తామండి. తర్వాత ఈ ఈ యాక్షన్ వచ్చి ఇప్పుడు ఈ డ్రైవర్‌కొచ్చిందండి. సో, ఈ బ్రౌజర్ డ్రైవర్‌లోకి ఉంది ఇప్పుడు మనం రాసిన కోడ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్ రాద్దామండి ఇక్కడ. ఆహ్, డ్రైవర్ డాట్ గెట్ ఇక్కడ మీరు యూఆర్ఎల్ పాస్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com అని యూఆర్ఎల్ పాస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకొక యాక్షన్ చేద్దామండి ఏదన్నా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్
బై నేమ్ ఆర్ ఐడి అనుకోండి, బై నేమ్ అనుకోండి, నేమ్ క్యూ డాట్ సెండ్ కీస్ అని పెడదాం. ఇంకొక యాక్షన్ కూడా చేద్దామండి, సెండ్ కీస్, దిస్ ఈస్ గూగుల్ సెర్చ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు రాసే కోడ్ అండి. ఈ కోడ్ మీకు అందరికీ తెలుసు ఎలా రాస్తారనేది. బట్ ఈ కోడ్ బ్యాక్ ఎండ్లో ఎలా సెలీనియం మన బ్రౌజర్లో వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చాలా మందికి తెలియదండి. సో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది. సో ఓకే, మీరు ఇక్కడ కోడ్ రాస్తారు, ఫైన్, బాగుంది. సో ఈ కోడ్ లాంగ్వేజ్ బైండింగ్స్, మీరు సెలీనియం వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్ చేస్తారు, రాస్తారు, మీకు ఎక్లిప్స్లో ఏం ఎర్రర్ చూపించదు, లేకపోతే పైథాన్ లైబ్రరీస్లో ఏం ఎర్రర్ చూపించదు, ఫైన్, వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ జాబ్ ఏమో చూద్దామండి. సో ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ జాబ్, ఓకే, ఇక్కడ ఈ లైన్ కోడ్ ఉంది కానీ డ్రైవర్ డాట్ గెట్ www.google.com. మీరు ప్రోగ్రామర్ కాబట్టి మీకు తెలుసు గెట్ అనే ఫంక్షన్ వాడాలి అనేది, లేకపోతే నావిగేట్ అని వాడతారండి చాలా వరకు. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే, సో యాక్షన్ ఏం యాక్షన్ అండి, ఇక్కడ యాక్షన్ వచ్చి మీకు ఇక్కడ మనకి లాంచ్ యూఆర్ఎల్, దీనికి వాల్యూ వచ్చి నోటేషన్స్ నేను ఇవ్వట్లేదండి ఇక్కడ మీరు, బట్ ఇది జేసన్ ఫార్మెట్లో ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. సో వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏమి ఇచ్చామండి, www.google.com. సో ఈ సెకండ్ ఇంకో లైన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే, యాక్షన్ మనకి యాక్షన్ ఏమండి, ఫస్ట్ ఫైండ్ ఎలిమెంట్, ఇది యాక్షన్. తర్వాత వాల్యూ ఎలా కన్వర్ట్ అవుతుందంటే, వాల్యూ వచ్చి వాల్యూ కన్నా ముందు వచ్చి ఐడెంటిఫైయర్ అని ఉంటుందండి. ఐడెంటిఫైయర్ వచ్చి మనము ఫైండ్ ఎలిమెంట్ బై నేమ్ అని ఇచ్చాం కదండి, ఐడెంటిఫైయర్ ఏమని ఇవ్వాలి, నేమా, లేకపోతే ఐడియా, లేకపోతే ఎక్స్పాతా, లేకపోతే సిఎస్ఎస్ సెలెక్టరా, అలా ఇవ్వాలి. సో మనం ప్రస్తుతానికి నేమ్ ఇచ్చాము. తర్వాత వాల్యూ, సో వాల్యూ వచ్చి మీరేం పాస్ చేస్తున్నారండి, క్యూ పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా ఒక ఆపరేషన్ ఉందండి, ఒక్కసారి మీకు వాల్యూ వచ్చినాక మళ్ళీ సెండ్ కీస్ చేస్తున్నారు. సో దీని తర్వాత మీకు ఇక్కడ వచ్చే యాక్షన్ వచ్చి ఎంటర్ టెక్స్ట్ అన్నా, లేకపోతే సెండ్ కీస్ అన్నా. సో వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్ లోపల ఇవన్నీ రాసింటారండి కోడ్ దీనికి. ఇక్కడ వాల్యూ వచ్చి దిస్ ఈజ్ గూగుల్ సెర్చ్. సో ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ కర్తవ్యం అర్థమైందండి ఇప్పుడు. సో ఇది ఏం చేస్తుందంటే, ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ అనేది మీరు రాసిన జావా కోడ్ని ఇలా జేసన్ ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తుందండి. వన్స్ ఈ జేసన్ ఫార్మాట్లో కన్వర్ట్ అయినాక దాన్ని వెబ్ బ్రౌజర్ డ్రైవర్స్ పంపిస్తుందండి. బ్రౌజర్ డ్రైవర్స్ కర్తవ్యం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు క్రోమ్లో ఆటోమేట్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ క్రోమ్లో ఆటోమేట్ చేసినప్పుడు క్రోమ్ డ్రైవర్ వాడుకుంటుంది. మనం క్రోమ్ డ్రైవర్ కూడా మనం పాత్ ఇస్తాం డిక్లేర్ చేసేటప్పుడు. సో ఈ క్రోమ్ డ్రైవర్ ఏం చేస్తుందంటే, ఓకే నాకు జేసన్లో ఇన్పుట్ వచ్చింది, ఓకే యాక్షన్ లాంచ్ యూఆర్ఎల్ ఇది, ఓకే ఇది ఏం చేస్తుందంటే రెస్ట్ ఏపీఐ కాల్, అంటే రెస్ట్ ఏపీఐలో మొత్తం కమ్యూనికేషన్ మొత్తం రెస్ట్లో జరుగుతుందండి. ఈ రెస్ట్ ఏపీఐ కాల్ హెచ్టిటిపి యూస్ చేసి దీన్ని రియల్ బ్రౌజర్స్, అంటే మనం యాక్చువల్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదండి, దీనికి పంపిస్తుంది, మన క్రోమ్ బ్రౌజర్కి పంపిస్తుంది. సో అలా యాక్షన్ పంపించినప్పుడు మన క్రోమ్ బ్రౌజర్లో పోయి లాంచ్ యూఆర్ఎల్ ఈ గూగుల్ లాంచ్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయింది అనుకోండి, అది వచ్చి మీకు ఇక్కడ బూలియన్ సక్సెస్ అనేసి వస్తుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ యూఆర్ఎల్ ఇన్వాలిడ్ యూఆర్ఎల్ లాంచ్ కాదు 404 ఎర్రర్ అలాంటిది వచ్చిందంటే, ఆ రెస్పాన్స్ని కూడా ఎత్తుకొని వచ్చి డ్రైవర్కి ఇస్తుందండి. సో ఈ డ్రైవర్ నుంచి మనకి ఎక్లిప్స్లో ఎర్రర్ కొట్టడము, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ యూఆర్ఎల్ అలాంటి ఎక్సెప్షన్స్ రావటము బ్రౌజర్ ఒక జాబ్ అండి. సో మొత్తం ఈ బ్రౌజర్ డ్రైవర్ నుంచి బ్రౌజర్ కమ్యూనికేట్ అయ్యేది మొత్తం రెస్ట్ ఏపీఐ హెచ్టిటిపిలోనే ఉంటుందండి. దీంట్లో ఇంటర్నల్గా సర్వర్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఆర్సీలో మనం డిస్కస్ చేసుకున్నట్లు మనకు ఆర్సీలో ఒక సర్వర్ ఉంటుంది, రిమోట్ సర్వర్. మనం ఎక్స్ప్లిసిట్గా మనం స్టార్ట్ చేయాలండి, సెలీనియం జార్ ఫైల్ పెట్టి సర్వర్ స్టార్ట్ చేసి తర్వాత చేయాలండి. సో అలాంటి మీరు ఇక్కడేం మనం ఎక్స్ప్లిసిట్గా సర్వర్ స్టార్ట్ చేయట్లేదు, మీరు డైరెక్ట్గా వస్తున్నారు, జావా అయితే ఎక్లిప్స్ ఓపెన్ చేస్తున్నారు, పైథాన్ అయితే పైచామ్ ఓపెన్ చేస్తున్నారు, డైరెక్ట్గా కోడ్ రాస్తున్నారు, ఎగ్జిక్యూట్ అని కొడితే మీకు డైరెక్ట్గా బ్రౌజర్ ఓపెన్ అయ్యి లాంచ్ అవుతుంది. మీరు సర్వర్ ఎక్కడ రన్ చేయట్లేదు కదా, ఎక్స్ప్లిసిట్గా ఇంటర్నల్గా వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ రన్ చేసుకుంటుందండి. మీకు చాలా డిపెండెన్సీస్ తగ్గించినారు వెబ్ డ్రైవర్లో.
సో నెక్స్ట్ ఆపరేషన్ చూద్దామండి. యాక్షన్ ఫైండ్ ఎలిమెంట్. సో ఇలా ఫైండ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, సో డైరెక్ట్‌గా ఇక్కడికి వస్తుంది బ్రౌజర్‌లోకి. సో ఈటి నుంచి ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్ అనే ఆపరేషన్ యాక్షన్ చూస్తుంది. క్రోమ్ బ్రౌజర్‌లో ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇన్పుట్ బాక్స్ చూస్తుంది. దొరికినాక మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ ఏముందో అది చేస్తుందండి. సో ఇలా సెలీనియం వెబ్ డ్రైవర్ ఎండ్ టు ఎండ్ వర్క్ అవుతుందండి. లాంగ్వేజ్ బైండింగ్స్‌లో ఉన్న లాంగ్వేజ్‌ని జేసన్ కన్వర్ట్ చేసి డ్రైవర్స్‌కి ఇస్తే డ్రైవర్స్ రెస్ట్ ఏపీఐ హెచ్‌టిటిపి ద్వారా బ్రౌజర్స్ పంపించి బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన రిజల్ట్‌ని ఇక్కడ చూపిస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైండ్ ఎలిమెంట్ నేమ్ క్యూ అనుకోండి. ఈ నేమ్ తప్పు. క్యూలో అసలు మాకు ఏం ఎలిమెంట్ లేదు. మాకు లోడ్ అయిన వెబ్ పేజ్‌లో బ్రౌజర్ చెప్తుంది నాకేం ఎలిమెంట్ లేదు అనేసి. అలాంటప్పుడు ఈ ఈ మనకి రిటర్న్‌లో రెస్పాన్స్ వస్తుంది కదండీ డ్రైవర్‌కి. ఇక్కడ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అనేసి ఎక్సెప్షన్స్ వస్తాయి. అది మనం ఎక్లిప్స్ ఐడీఈలో గాని, ఇంటెలిజేలో గాని చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ ఎలా పనిచేస్తుందనేది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.